ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి పట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త నృత్య కళా నిలయం నందు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్ఆర్ లీలావతి గారిని, డాక్టర్ పి ఉషారాణి గారిని, డాక్టర్ ప్రమీల గారిని, డాక్టర్ కర్నాటి నాగభార్గవి గారిని, విజయలక్ష్మి గారిని, వడ్డే సంతోషమ్మ గారిని, పి ప్రమీల రాణి గారిని, జి కళ్యాణి గారిని, బుర్లా భారతి గారిని, ఎన్వి సౌందర్య గారిని, పాదర్తి ప్రమీల గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి సతీష్ గారు, డాక్టర్ విజయ్ భాస్కర్ గారు, డాక్టర్ కర్నాటి రోహిత్ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు, పాదర్తి వెంకటేశ్వర్లు గారు, ఎం అజిత్ బాబు గారు, ఎంవిఎన్ ప్రసాద్ రావు గారు, బుర్లా రక్కుమార్ రెడ్డి గారు, నేలటూరి శివప్రసాద్ రెడ్డి గారు, షేక్ కాదర్ బాషా గారు, వెంకట సాయి తేజ గారు, సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు సురేంద్ర గారు, సంయుక్త నృత్య కళా నిలయం నాట్యాచారిణి జి లిఖిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారులు వారి నృత్యంతో అలరించారు.
అనేటువంటిది అనడం కన్నా మన భారతీయ సాంప్రదాయంలో ఇమిడి ఉన్నటువంటి స్త్రీ పాత్ర ఇది దాదాపు చరిత్ర పరంగా మనం చూసుకున్నప్పుడు కూడా మొట్టమొదటి రోజుల్లో స్త్రీకి ఏదైతే ముఖ్యమో సమాజానికి చదువు అనేటువంటిది లేకుండా చేశారు, ఓటు హక్కు లేదు, ఇతరత్ర పురుషుడు ఏమైతే తను ఆనందంగా తీసుకుంటూ తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడో అలాంటి వాటన్నిటికీ దూరంగా పెట్టినటువంటి ఈ సమాజంలో వారికి చదువు చెప్పించాలి అనేటువంటి దాన్ని తీసుకురావడం, దానికి సావిత్రిబాయి పూలే ఆమె స్పందన, ఆమె స్ఫూర్తి ఆమె తీసుకురావడం జరిగినటువంటిది. సో దాని తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కాలగమనంలో స్త్రీలు భూమి మీదే కాదు ఆకాశంలో కూడా మేము విహరించగలము, పురుషుల కంటే మేమేమి తక్కువ కాదు పైగా ఎక్కువ కూడా అనేటువంటి నిరూపించినటువంటి చాలా చాలా సంఘటనలు మనకు ఎన్నో మన కళ్ళ ముందే ఉన్నాయి కూడా. సరే, దీని వరకు అక్కడ కొంచెం పక్కన పెట్టినప్పుడు ఒక మహిళ అనంటే మనకు జన్మనిచ్చేటువంటిది తల్లి, కన్న తల్లి. సో ఈమె ఎన్నో ఆపసోపాలు పడుతూ మనకు జన్మనిచ్చి మనకు భూమి మీద తెచ్చిన తర్వాత వాళ్ళని చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఆ క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా తీసుకురావడం, తోబుట్టులు అన్నప్పుడు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ మన కళ్ళ మీద తిరిగేటువంటి దేవతామూర్తుల కింద మనం వాళ్ళని పరిగణించాలి. ఇక అక్కడి నుంచి వరుసలు పెట్టి చూసుకుంటూ వచ్చేటప్పుడు అత్తలు, ఆ తర్వాత ఇక పిన్నమ్మలు, వీళ్ళందరూ కూడా మనకు చాలా ప్రేమతో ఒక పురుషుని అయితేనేమి పిల్లలనైతేనే చూసుకుంటూ వస్తారు. తర్వాత వాళ్ళలో మనము స్త్రీకి ఏమి చేయగలము అనుకున్నప్పుడు ఆ పురుషుడు తను అన్నగా తర్వాత భర్తగా మారిన తర్వాత ఒక స్త్రీ తను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి ఇంట్లో తన యొక్క అన్నదమ్ముల్ని ఆత్మీయుల్ని అందరినీ వదులుకొని భర్తతో పాటు వచ్చేసిన తర్వాత పుట్టినిళ్ళ కన్నా మిట్టమల్లి గొప్పది అనేటువంటి దీంట్లో ఆమె తన జీవిత సర్వస్వాన్ని ఆ కుటుంబానికి ఇస్తూ ఉండేటువంటిది. ఆమె ఈ సమయంలో ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. అందుకనే ఆమెని సహనమూర్తి అంటే ఈ ఒక్కటి ఒక మాట అంతే తప్ప చాలా సహనాన్ని వహించి తన జీవితం మొత్తాన్ని కూడా కుటుంబానికి తన పిల్లలకి అందరికీ అర్పించేస్తుంది. ఇందులో పురుషుని పాత్ర లేదంటే ఉంది, కానీ ఆమెకు ఉండేటువంటిది అద్వితీయమైనటువంటి పాత్ర. ఇలాంటి సందర్భంలో తన కుటుంబం కోసమే కాకుండా సమాజం కోసం ఏం చేయగలదు అన్నప్పుడు అందరూ ప్రత్యేకమైనటువంటి హోదాల్లో అంటే మొట్టమొదటి లెక్కేసుకున్నప్పుడు ఒక టీచర్, అందులోనూ మన మహిళలు ప్రవేశించారు. ఆ తర్వాత హోమ్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి మహిళలు ప్రవేశించారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రవేశించారు. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క పరిపాలన దక్షత ఏది తీసుకున్నా కూడా చాలా చక్కగా తీర్చుకుంటూ వస్తారు. ఇన్ని పనులు చేస్తూ కూడా తల్లి అనేటువంటి ఆ పదానికి పూర్తి న్యాయం చేయగలిగేటువంటి వాళ్ళు కేవలం వాళ్ళు మహిళలు. తండ్రి చేయలేడంటే అది సపరేట్ ఎపిసోడ్. ఈరోజు మాత్రం మన భారత మాతకు ఏ రకంగా మనం వందనాలు చెల్లించుకుంటామో ప్రతి స్త్రీకి ప్రతి మహిళకి వారికి మనం పరిపూర్ణంగా సంపూర్ణ స్థాయిలో వారికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్రకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సభ్యులకు నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నన్ను మాట్లాడమని చెప్పారు. అంటే నేను కృషిలో మహిళా అని చెప్పినప్పుడు నిజమే, అన్నింటిలో ఇప్పుడు ముందు పోతున్నారు, బాగా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆకాశంలో కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ఇంకా ఇంకా చాలా విషయాలు కూడా మనం పేపర్లో చూస్తుంటాం అన్నమాట. భయంకరమైన విషయాలు. స్త్రీని గౌరవించాలా అంటారు. కానీ ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులలో ఒక స్త్రీ ఒంటరిగా పోలేక పోతుంది. ఎక్కడైనా సరే ఒక అన్న చెల్లెలు కూడా కలిసిపోలేని దినాలేవి.
ఇంకెంతకాలం కావాలా? ఇప్పుడు నేను ఎంతో కాలం చూస్తూనే ఉంటా. నేను కూడా ఒక టీచర్గా పనిచేసి నా దగ్గర చాలా మంది పిల్లలు చదువుకొని పోయినారు. చదువుకొని పోయిన తర్వాత అందరూ సత్ప్రవర్తన కలిగి ఉన్నారా అంటే లేదు. వాళ్ళకు సమాజం అనేది వాళ్ళ వారు తయారు చేస్తుంది. అంటే వాళ్ళకు చదువు లేనందువలన, తల్లిదండ్రులు చెప్పనందువలన ఈ మగపిల్లలు ఏం చేస్తున్నారంటే ఆడపిల్లల కంటే మేము పెద్ద, ఆడపిల్లల కంటే మేము ఇంట్లో స్పెషల్, ఆ విధంగా పెంచుతారన్నమాట. కాబట్టి మన సమాజానికి మేము అనే ఒక భావంతో ఆ స్త్రీలను, భార్యలను చాలా గట్టిగా వయసుతో సంబంధం లేకుండా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు. అది చాలా విచారంగా, చాలా విచారంగా. మరి ఎప్పుడు మాత్రం నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఈ భార్య మహిళలందరినీ ఇక్కడ ఏర్పాటు చేసేస్తే నాకు నేను వందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే సురేందర్ చాలా సేవ చేస్తూ ఉంటాడు. సురేందర్ సేవ మీ అందరూ భాష సార్ కానీ వీళ్ళందరూ కూడా కానీ వీళ్ళందరూ చాలా సేవ చేస్తూ ఉంటారు. చాలా సంతోషము. అంతకంటే ముందు పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పేదానికి ప్రయత్నం చేయండి. పిల్లలకు మంచి క్లాసులు తీసుకోండి, కౌన్సిలింగ్ చేయండి. బిడ్డలు కాపాడుకునేదానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళు ఎక్కువగా శ్రమపడాలి. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. ఇప్పుడు కూడా ఏదో బ్యాగ్ టచ్ తెచ్చేటట్టు ఇది మంచిదే. అయితే ఇంకా చాలా విషయాలు మనకు చెప్తూ ఉన్నారు. చెప్పి మనం సమాజానికి మంచి బిడ్డలు అందించినప్పుడు చాలా సంతోషంగా ఈ సమాజం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సంయుక్త సేవా సంస్థ ద్వారా ఇక్కడ స్త్రీలని మహిళా దినోత్సవ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీలని గౌరవించడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో నేను మాట్లాడడం నాకు సంతోషంగా ఉంది. నాకు ఇంకా మరి ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పాత్రని సరిగా పోషిస్తే ఈ యొక్క సమాజంలో ఆ యొక్క లింగ భేదం అనేది పోతుంది. నిజమే, ఒకప్పుడు మన హక్కులేంటో తెలియదు, చదువు లేదు, ఓటు హక్కు లేదు, మనకి అవకాశాలు లేవు. కొన్ని ఉద్యోగాల్లో మాత్రమే రాణించేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నిట్లో ముందుకి దూసుకుపోతున్నాం. మరి మేడం గారు చెప్పినట్లు నిజమే, ఎంత ముందుకు మనం వెళ్తున్నా కూడా ఇంకా కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీల మీద దాడులు, స్త్రీల మీద అటాక్, తర్వాత వరకట్ట దురాచారాలు ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని త్వరగా రూపుమాపాలంటే ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇది అలా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఎంత తొందరగా ముందుకు తీసుకెళ్ళాలి అనంటే ఈ సంవత్సరం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం కూడా అదే అన్నమాట. దీన్ని త్వరగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఏంటి అంటే ఇన్స్పైర్ ఇంక్లూజన్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా కలిసి చేయాల్సిన పని అన్నమాట. అది ఎలాగా అనంటే మనల్ని మనం కలుపుకోవాలి, కలిసి నడవాలి, స్ఫూర్తిని పొందాలి, అందరికీ పంచాలి. ఈ విషయం మనం దాన్ని చేస్తే త్వరగా మనం ఆ యొక్క జీవితాన్ని సాధించగలం అన్నమాట. కడుపులో ఉన్నప్పుడే స్త్రీ బిడ్డ తన కడుపులో పెరుగుతున్నప్పుడే స్త్రీ యొక్క ఆలోచన విధానం మారాలి. ఒక డాక్టర్గా నేను చూస్తూ ఉంటాను, గైనకాలజిస్ట్గా. ఎంతో మంది ప్రెగ్నెంట్ అవ్వగానే అమ్మాయా అబ్బాయా ఇదే క్వశ్చన్ అన్నమాట కనే వరకు కూడా. ఆ యొక్క ఆలోచన విధానం మనలో మారాలి. ఎవరైనా పర్వాలేదు, నేను నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన విధానం రావాలి. బిడ్డ బయటికి వచ్చాక బిడ్డని పెంచే విధానంలో కూడా మన బాధ్యత చాలా ఉంది. ఇది అబ్బాయి చేయాల్సిన పని, ఇది అమ్మాయి చేయాల్సిన పని, ఇది వాళ్ళు చేయకూడదు, వీళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవి కూడా పెట్టకుండా ఇద్దరిని సమానంగా ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎందుకులే ఆడపిల్ల కదా, అమ్మాయి వెళ్ళిపోతుంది, పెళ్లి చేసి ఇంత డబ్బులు ఇచ్చి పంపించేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని
బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి అయితే ఆడపిల్లకి పంపించేద్దామని అనుకుంటూ ఉంటారనమాట. కానీ అలా కాకుండా ఆ ఆడబిడ్డ మీద కూడా మగబిడ్డ మీద మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారో ఆడబిడ్డ మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేయడం అంటే ఇప్పుడు అబ్బాయికి బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. ఎందుకంటే మన పూర్వీకులు అలా నేర్పించారనమాట. మనకు స్త్రీ ఎప్పుడు కూడా ఆధారపడతా ఉంటుంది. మనకి పెళ్లి కాకముందు తండ్రి మీద ఆధారపడుతుంది, పెళ్ళి అయ్యాక భర్త మీద ఆధారపడుతుంది, ముసలోళ్ళు అయ్యాక కొడుకు మీద ఆధారపడుతుంది. ఈ ఉద్దేశంతోనే మనం పెరుగుతూ ఉన్నాం. అది మారాలన్నమాట. మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి. ఆర్థికంగా మనం మన కాళ్ళ మీద నిలబడినప్పుడు మనం ఈ లోకంలో అంతేకాకుండా ఇంకొకటి విద్య. మీ పిల్లలకి మీరు విద్యగాని ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే వాళ్ళు అనేక విషయాల గురించి తెలుసుకుంటారు. వాళ్ళ హక్కులు ఏంటో తెలుసుకుంటారు. ఏ విధంగా పోరాడాలో, ఏ విధంగా వాళ్ళ యొక్క వాయిస్ రేస్ చేయాలో వాళ్ళు నేర్చుకుంటారు. ఆ విధంగా జరిగినప్పుడు సమాజంలో ఆ సమానత్వం అనేది త్వరగా వస్తుంది. ఇప్పటికే చాలా అభివృద్ధిని సాధిస్తున్నాము, చాలా సంతోషము. ఇంకా దాన్ని సాధించాలంటే ఇందాక నేను చెప్పాను కదా, మనందరం కూడా కలిసి అందరినీ కలుపుకుంటూ నడిచినప్పుడు ఇది త్వరగా సాధ్యమవుతుంది. మరి స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు. కాబట్టి స్త్రీ అనేది అన్నిటికీ మూలం. కాబట్టి మరి స్త్రీలని గౌరవించాలి అనేది మన బిడ్డలకు మనం చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు పర స్త్రీని, మిగతా స్త్రీలని వాళ్ళు గౌరవించడం నేర్చుకుంటారు. కాబట్టి స్త్రీగా ఇది మన బాధ్యత. దీనికి కారణం మనమే. కాబట్టి ఈ మార్పు మనలో నుండే రావాలి. ఎంతసేపటికి వాళ్ళని అర్థం కాదు, కానీ ముందు మనం నేర్చుకుంటే రాబోయే తరాలకి మనం మంచి మాదిరికరంగా ఉండగలం. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి సంయుక్త సేవా సంస్థ సురేంద్రకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన మా సోదరులకు, పెద్దలకు నా నమస్కారములు, పిల్లలకు నా ఆశీర్వాదం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అంతేకాకుండా అంటే మొదటి నుంచి కూడా ఆడపిల్లలకి కొన్ని ఆంక్షలు తల్లిదండ్రులే పెడతారు, ఎవరో కాదు, ఇంట్లో తల్లే పెడుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళకూడదమ్మా, సాయంత్రం 5 అయితే 6 అయితే బయట పోకూడదు ఆడపిల్ల. ఎందుకు? ఏదో ఒకటి జరుగుతుందని ఒక భయం. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళలో రంగరించి పోస్తారనమాట, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. అలాగే ఇంకోటి, చదువు మధ్యలో ఆపేస్తారు. ఎందుకు ఆపాలి చదువు? చదివించండి. చదువు ఆపేసినందువల్ల వాళ్ళ యొక్క ఎన్ని సమస్యలు ఎదురు ఏం తెలియదు, వాళ్ళకి ఎవరితో ఎలా మెలగాలో తెలియదు. స్కూళ్ళకి పంపించరు, స్కూళ్ళకి పంపించుకుని ఇంట్లోనే కూర్చోబెడతారు. ఇల్లే ప్రపంచం వాళ్ళకు, బయట ప్రపంచం గురించి తెలియదు. రజస్వలు అయిందనుకోండి, కొన్ని ఫ్యామిలీస్ అసలు చదువు చెప్పించారు, మార్పించేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు. మా ప్రక్కనే గర్ల్స్ హై స్కూల్ ఉంది, ఇప్పుడు చదివిస్తున్నారు. కానీ ఇది వరకు మెయిన్ స్కూల్లో జాయిన్ అయిన కొందరిలో 9th 8th కనుక వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇక పంపించరు. బాల్య వివాహాలు చేసేస్తారు. ఆ వయసులో వాళ్ళకి ఏం తెలుసండి? ఆ వాటిని ఇక్కడ పేరెంట్స్ చాలా మంది ఉన్నారు, మీలో కూడా అలానే చేస్తారమ్మా. బాల్య వివాహాలను ఎవరూ కూడా ప్రోత్సహించరు, వ్యతిరేకించండి. మీ పిల్లల్ని బాగా చదివించండి, మగ పిల్లలతో సమానంగా పెంచండి, వాళ్ళకి అన్ని నేర్పించండి. సమాజం అంటే ఏంటో తెలియచేయండి, బయటకు వెళ్తే ప్రపంచం ఎలా ఉంటుందో తెలియచెప్పండి. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, తల పంచుకొని నడువు, ఏంటా నవ్వటం ఏంటి, ఇలానే నేర్పిస్తున్నారు పేరెంట్స్. వాళ్ళకి బయట పోయిన తర్వాత వాళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి? మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్కి వచ్చాక బయట స్కూళ్ళలో, కాలేజీల్లో చేర్పిస్తున్నారు, నెల్లూరులని, గుంటూరులని, విజయవాడలో. ఇంకోటి, పిల్లలకి ప్రేమగా పెంచాలి, అతి గారాభం పనికిరాదు. అతి గారాభంగా పెంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మీరు చేర్పించిన చోట లేదా స్కూల్కి, మా స్కూల్లో మగపిల్లలే వాళ్ళు వస్తారు 6th 7th 8th ఉండలేరు, తల్లిదండ్రులు వదిలి ఏడుస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకు అట్లా అతి గారాభం ఎందుకు? ఆడపిల్లలైనా అంతే చేస్తున్నారు. మీరు అలా చెయ్యద్దు ఎవరో కూడా. వాళ్ళని బాగా పెంచండి, ప్రస్తుత విలువలు, నైతిక విలువలు నేర్పించండి, సమాజం ఎలా ఉందో తెలియచేయండి. అమ్మ ఇలా ఉంటుంది సమాజము అనేది తెలియచెప్పండి. అంతేకాని ముసిగేసి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని అమాయకులు చేసి ఏమీ తెలియని మూర్ఖులుగా మాత్రం తయారు చేయదు అని చెప్పి అందరికీ తెలియజేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లిఖితాకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. నమస్కారాలు. ఇక్కడ
మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎక్కువ తక్కువ కూడా కాదు. సో ఎక్కువ ఏంటంటే నేను చూస్తున్న చాలా అంతవరకు మా ఇంటి దగ్గర సరౌండింగ్స్ కానీ బయట కానీ అంతా అబ్బాయిలు ఏదో చేసేస్తారు, అబ్బాయిలు మనల్ని ఎక్కడ చూసుకుంటారు, అమ్మాయిలు చూసుకోరు, అమ్మాయి వెళ్ళిపోతుంది. కానీ అది చాలా తప్పండి. రేపు పెద్ద అయ్యాక పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలే వెళ్ళిపోతారు. అమ్మాయి ఎప్పుడైనా కూడా మీకు కనీసం ఒక గ్లాస్ నీళ్ళైనా కూడా తీసుకొని వచ్చి ఇస్తుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే. నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ అన్నారు, అంటే మా రిలేటివ్స్ అనుకోని వాళ్ళు, అమ్మాయి ఎప్పటికైనా వంటింటికి కుందేది, అంట్లు తోముకుంటూనే ఉండాలి. పెళ్ళైన తర్వాత అయినా అంట్లు తోముకోవాల్సిందే, పెళ్ళికి ముందైనా అంట్లు తోముకోవాల్సిందే. ఎందుకండి ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సినంత అవసరం మనకైతే ఏమీ లేదు. సో ప్రతి ఒక్క అమ్మాయికి, ఇక్కడున్న ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నాను, సో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే రేపు మీకు అన్నది ఒక గౌరవం అనేది అయితే ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ సో ఇప్పుడున్న నేను ఒక లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. సో ఒక అమ్మాయి మైండ్ సెట్ కానీ అబ్బాయి మైండ్ సెట్ కానీ చదివి నేను స్టడీ చేసి చెప్తున్నాను. సో మనం అనేది మన హద్దులు దాటకుండా మన లెవెల్లో వెళ్తేనే మన ఫ్యూచర్లో మన గోల్స్ అనేవి మనం రీచ్ అవ్వగలము. సో ఎవరిని కూడా ఎక్కువగా చూడొద్దు, తక్కువగా కూడా చూడొద్దు. అమ్మాయిలు ఏదో సాధించలేదని మాత్రం అనుకోవద్దు. సో ఖచ్చితంగా అమ్మాయిలు అయితే అన్ని రంగాల్లో కూడా చాలా ముందుకెళ్తూనే ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. అంటే మొత్తం పడట్లా. పాదర్తి ప్రమీలా రాణి గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను.
Sir, kira pakai ini dulu. Sir. Babu, itu di mana?
गटे में देखो लिखता रुको చాలా సరి సురుచి అనిత మేడం గారు పాప ఎక్కడ చూడన్నా హసీనా అర్షియా మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవం మేడం 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 ఒక్క నిమిషం మేడం అంతే భాగ్య సార్, రఘువర్ రెడ్డి సార్, ప్రసాద్ సార్, సాయి సార్, ప్రొఫెసర్ మిస్బా ఓకే సార్ చాలా బాగుంది విజయలక్ష్మి పట్టుకో అమ్మా కొంచెం వెనక్కి రండి కొంచెం వెనక్కి రండి మేడం గారు బాబు నవ్వు మంచి కార్యక్రమాలు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులకు చక్కని హావభావంతో చక్కని సమస్యలు ఈరోజు ఎంతో మందికి సేవలు పెట్టి మేమంతో ఇచ్చినటువంటి సందర్భంగా వారికి జీవితానుగా జీవ సత్కారం చేస్తున్నారు. చిరంగా రావాలి, నిలబడాలి. ఇంతమందికి సన్మానం చేసిన తర్వాత ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి మేము కూడా వచ్చి సత్కారం చేసుకోకపోతే మనసు బాధిస్తుంది, కష్టపెడుతుంది. కాబట్టి సురేంద్ర గారు రావాలి, ఒక సేవ ఒక నిమ్మతో మా గంట డాక్టర్ ఉన్నది. మీరు కూడా ప్రసాద్ రావు గారు రండి, మీరంతా మేడం గారు, కళ్యాణ్ మేడం గారు, సాయి గారు, మీరు మీ యశస్సుతో ఉండండి. రవికుమార్ రెడ్డి గారు, ఇక రాబోయే రోజుల్లో కూడా ఎన్నెన్నో మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి. అందరూ మమ్మల్ని పిల్లలు అంటే